Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today మన పైథాన్ ప్రాబ్లం వచ్చేసి మ్యూటేషన్స్. ఇక్కడ మన ప్రాబ్లం స్టేట్మెంట్ చూసినట్లయితే we have seen that lists are mutable, they can be changed. అంటే లిస్ట్ యొక్క ప్రాపర్టీ ఇచ్చారు. లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ టబుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, దే కాంట్ బి చేంజ్. టబుల్స్ అనేవి మనం చేంజ్ చేయలేము. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనకి ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళే చెప్పారు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చేసి చూద్దామని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు మనకి ఎట్లాగా వర్క్ అవుతుంది అంటే అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చూసుకోండి. నేను డైరెక్ట్ శాంపిల్ ఇన్పుట్, శాంపిల్ అవుట్పుట్, ఇక్కడ కోడ్ కూడా ఎలా చేయాలో కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసారు. శాంపిల్ అవుట్పుట్, శాంపిల్ ఇన్పుట్ అవి చూపిస్తా. నేను తర్వాత కోడ్ డెవలప్ చేస్తా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ మనకి స్ట్రింగ్ ఇచ్చారు, ఏదో ఒకటి సమ్ ఎక్స్ వై జెడ్ అట్లా స్ట్రింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏబిఆర్ఎస్సి అట్లా స్ట్రింగ్ ఇచ్చేసారు. ఇక్కడ పక్కన డినోట్ చేశారు. ఇక్కడ ఏంటంటే 5K అనేది ఇచ్చారు. 5 అనేది పొజిషను, K అనేది క్యారెక్టర్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే 5th పొజిషన్ లో K అనేది ఇన్సర్ట్ చేయాలన్నారు. 5th పొజిషన్ ఏంటి, ఇక్కడ స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుందని మనకు తెలుసు. 0 1 2 3 4 5. ఇక్కడ C తర్వాత ఏ ఉండాల్సింది, ఇక్కడ చూసారా K వచ్చింది, చూసారా. సో ఇలాగా మనం అనుకున్న డిజైర్డ్ పొజిషన్ లో మనకు కావాల్సిన క్యారెక్టర్ ని చేంజ్ చేయొచ్చు. దీన్ని మ్యూటేషన్ అంటారు. ఇది లిస్ట్ తోటే పాసిబుల్ అవుతుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ కూడా ఫంక్షన్స్ యూజ్ చేశారు, చూసారా మీరు. ఇక్కడ ఫంక్షన్స్ యూజ్ చేశారు. అసలు లోపల ఇవన్నీ ఎందుకు రాస్తారని మీకు డౌట్ రావచ్చు. అసలు డౌట్ అనేది మెయిన్ మీకు ఇదే. ఎందుకంటే ఇవి తెలిస్తేనే మనకి ఇంకా ప్రోగ్రామ్ లో కాన్ఫిడెన్స్ వచ్చింది. లాజిక్ అంటారు, లాజిక్ కొంచెం ఆలోచిస్తే మనం డెవలప్ చేయొచ్చు. అంటే ఇవన్నీ తెలిస్తే మనం సింపుల్ గా డెవలప్ చేయొచ్చు. ఇట్లా ఎందుకు రాశారో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఫంక్షన్స్ సింటాక్స్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ ఇన్పుట్ ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ ఎస్ అండర్స్కోర్ న్యూ అని ఇచ్చేసి, ఇది I, C అని ఇచ్చేసి ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని ఇచ్చేసారు. I అంటేనేమో మనకి పొజిషను, C అంటేనేమో క్యారెక్టరు. ఇక్కడ మన ఈ యొక్క వేరియబుల్లో ఇది చాలా పెద్దది కదా, ప్రింట్ చేస్తే డైరెక్ట్ బాగుండదని ఈ యొక్క వేరియబుల్లో ఇదంతా ఫంక్షన్. మీకు చాలా సార్లు చెప్పే ఫంక్షన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇదంతా ఫంక్షన్ అంటారు దీన్ని. ఈ ఫంక్షన్ డెఫ్ అనేది కీవర్డ్ తోటి డిక్లేర్ చేస్తేనే దాని పక్కన ఉన్నదాన్ని ఫంక్షన్ అంటారు. ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ ని డైరెక్ట్ గా మన ప్రింట్ లో అయినా ఇవ్వచ్చు. ఎందుకు ఇట్లా ఇవ్వట్లేదు అంటే చూడటానికి బాగుండదు, డైరెక్ట్ గా ప్రింట్ లో ఇదంతా ఇస్తే. సో దీన్ని ఒక వేరియబుల్ కి అసైన్ చేసుకొని ఆ వేరియబుల్ ని ప్రింట్ లో ఇచ్చేసారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు ఇక్కడ స్ట్రింగ్, ఇక్కడ పొజిషన్, ఇక్కడ క్యారెక్టర్ ఇవన్నీ ఎందుకు ఇచ్చేసారు అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఇది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్పుట్ యూజ్ చేస్తారు. ఈ ఇన్పుట్ అనేది ఇక్కడికి కాల్ అవుతుంది. ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇవనేది ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడికి వెళ్తేనే మనకి అవి యూజ్ చేసుకొని మనం కోడ్ డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ పాయింట్. ఇక్కడ మరి ఎస్, ఇక్కడ ఏమో ఐ, ఇక్కడ సి ఇస్తే ఇక్కడ నేమ్స్ ఇచ్చారు కదా, అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఎస్ ని స్ట్రింగ్ అని రాసుకున్నారు. అట్లాగా మనకి రాసుకునే కంపాక్టబిలిటీ అంటే మనం రాసుకునే ఒక ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఎస్ ని స్ట్రింగ్ అని రాసుకున్నారు, ఇక్కడ ఇంట్ ఆఫ్ ఐ ని పొజిషన్ అని రాసుకున్నారు, ఇక్కడ సి ని క్యారెక్టర్ అని రాసుకున్నారు. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏమైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ మొత్తం ఇక్కడ ఇస్తేనే మనం ఇక్కడ కోడింగ్ లో మనం చేసేటప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినవి మనం పాస్ చేయలేదు అనుకో, కావాల్సిన పారామీటర్స్ అవి పాస్ చేయకపోతే మనం సింపుల్ గా మనం యూజ్ చేసుకోలేము అవి. సో ఇట్లా ఉండిద్ది కోడ్ ఫంక్షన్ సింటాక్స్. లేట్ చేయకుండా కోడ్ డెవలప్ చేద్దాం. ఇంకా ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే కాన్సెప్ట్ తెలుసు. ఫస్ట్ దీన్ని స్ట్రింగ్ ని లిస్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెప్పారు, మనకి తెలుసు కదా, ఇక్కడ చూసాం కదా. ఇది అనేది ఎగ్జాంపుల్ గా చూద్దామన్నారు. లిస్ట్ అనేది మ్యూటబుల్ అన్నారు. లిస్ట్ తోటే ఇది అచీవ్ చేయగలం. ఎట్లాగో చూస్తా.
ఇక్కడ ఎస్ అనేది స్ట్రింగ్, దీన్ని లిస్ట్ లో మారవాలంటే లిస్ట్ ఆఫ్ ఎస్. దీన్ని ఏదో ఒక మనం వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా, నేను ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఎక్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎస్. మనం స్టోర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ లిస్ట్ లో సమ్ ఏదో ఒక పొజిషన్ లో క్యారెక్టర్ అనేది ఇన్సర్ట్ చేయమన్నారు. ఇక్కడ చూసినట్టయితే 5th పొజిషన్ లో కే. అట్లాగే ఇన్సర్ట్ చేయాలంటే ఆల్రెడీ మనకి ఇన్పుట్స్ అన్ని ఇక్కడ రీడ్ చేశారు. డైరెక్ట్ గా మనం ఎక్స్ అనేది మనకి ఇప్పుడు ఇది కదా లిస్ట్, స్ట్రింగ్ ని లిస్ట్ గా కన్వర్ట్ చేసుకున్నాం, దాన్ని మనం ఎక్స్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఎక్స్ లో మనకి ఏ పొజిషన్ కావాలి, ఇంట్ ఆఫ్ ఐ అనే పొజిషన్ కావాలి. ఎందుకు ఇచ్చేసా అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్పుట్ లో ఐ అనే పొజిషన్ డైనమిక్ గా ఇచ్చేసాం. ఇక్కడ ఇంట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు సి, డైరెక్ట్ గా సి అనేది ఇచ్చేస్తాం. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనేది మనకి లిస్ట్, ఎందుకంటే స్ట్రింగ్ ని లిస్ట్ కన్వర్ట్ చేసుకున్నాం, అది ఎక్స్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ అనేది మనకు ఒక లిస్ట్, ఆ ఎక్స్ లో ఈ పొజిషన్ లో మనం ఈ క్యారెక్టర్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇది దీనికి మీనింగ్. ఇక్కడ కిందకి వస్తే మనం ఇక్కడ ఇప్పుడు ఇదేమవుతుంది మనకి, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రింట్ చేసింది మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో ప్రింట్ చేశారు. ఇక్కడ లిస్ట్ ఉందని ఇక్కడ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ ఏమి ఇవ్వలేదు కదా, స్క్వేర్ బ్రాకెట్ లో ప్రింట్ చేస్తే మనకి అది లిస్ట్ లో ఉన్నట్టు. సో ఇక్కడ ఉన్న మన లిస్ట్ ని మనం స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. లిస్ట్ ని స్ట్రింగ్ గా ఎలా కన్వర్ట్ చేసుకుంటామో నేను చూపిస్తా. ఇక్కడ డాట్ జాయిన్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది లిస్ట్ లో ఉన్నది ఇట్లా రాసుకుంటే మనకి స్ట్రింగ్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకున్నాం, సమ్ వై అనే వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకుందాం. దీన్ని మనం రిటర్న్ చేస్తాం, సింపుల్ గా రిటర్న్ వై. ఇక్కడ ప్రింట్ ఉంది కాబట్టి మనం సింపుల్ గా రిటర్న్ అనేది చేస్తున్నాం. సో మనకి ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది ఇట్లా ఉండిద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్ లో పింగ్ చేయండి, నేను మళ్ళీ ఇంకోసారి అయినా వీడియో చేస్తా డౌట్స్ ఉన్న వరకు. ఇక్కడ సింపుల్ గా మనం ఈ కోడ్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నామో మనకి చెప్పేసా. ఫస్ట్ లైన్ లో స్ట్రింగ్ ని లిస్ట్ గా కన్వర్ట్ చేసా, సెకండ్ లైన్ లోనేమో ఆ లిస్ట్ లో పర్టికులర్ పొజిషన్ దగ్గర, అంటే ఎక్స్ ఆఫ్ 0 అంటే మన పొజిషన్ ఇండికేట్ చేసిద్ది, ఎక్స్ ఆఫ్ 1 అంటే ఆ పర్టికులర్ లిస్ట్ లో మన పొజిషన్ ఇండికేట్ చేస్తుంది. ఆ పొజిషన్ లో మనకి ఇది అనేది ఇన్సర్ట్ చేయండి అని మీనింగ్ ఈ క్యారెక్టర్ అనేది. సో చేశాక మనకి ఇక్కడ అనేది రిజల్ట్ వచ్చింది. దీన్ని మనం స్ట్రింగ్ లోకి మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రింగ్ లోకి ఇట్లాగా డాట్ జాయిన్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. ఫైనల్ గా వచ్చింది మనం రిటర్న్ చేస్తాం. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే నేను ప్రతి పాయింట్ ఇంత టైం పడుతున్నా కానీ బిగినర్స్ ఎవరికైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం చాలా ఎక్కువసేపు చిన్న ప్రాబ్లం కూడా చెప్తున్నా. సో హోప్ యూ అండర్స్టాండ్. సో కోడ్ రన్ చేస్తున్నా ఫస్ట్. ఇక్కడ సారీ, ఇక్కడ టైప్ ఎర్రర్ అని వచ్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంట్ ఆఫ్ ఐ అనేది ఎట్లా తీసుకోవాలంటే మనం ఇలా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి. సో మనకి ఎర్రర్ వస్తే మీకు ప్రీవియస్ గా కూడా చెప్పా, ఇక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది. సో ఎక్కడ లైన్ 3 లో ఉంది మనకి కీ అనేది ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్, ఇట్లాగా మనకి అర్థం కాకుండా ఇట్లాగా వస్తాయి. ఈ ఎర్రర్ వస్తే మనకి ఎటువంటి ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్ అన్నారు. సో ఈ ఎర్రర్ వస్తే ఎట్లా వస్తుంది, టైప్ ఎర్రర్ అంటే ఈ లిస్ట్ లో మనం ఎట్లాంటిది అనేది యూజ్ చేయలేము, ఇట్లాగా అనేది మనం ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేసుకుంటా ఉండొచ్చు. సో ఇప్పుడు అనేది మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎర్రర్ వచ్చినా కానీ మీరు ప్యానిక్ అవ్వకండి, ఎందుకంటే ఎర్రర్ అనేది ఈ ఎర్రర్ వస్తే మనకి ఈ విధంగా మనం తప్పు చేసామని మనం ఒక గుర్తుంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది లాజిక్ బిల్డ్ చేసుకుంటాం. ఈ విధంగా
ఒక ప్రోగ్రామ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఎట్లా సాల్వ్ చేయాలనే మెథడ్ నేను ప్రతి ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.